ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டாம் மனமே மதிலரங்கர் கற்றினம் மைத்த கஜலினைக்கீழ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమద్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తూ ఉన్నాం. అందులో 23వ పాసురంలో ఆళ్వార్లు వారి మనసు, ఓ ఆళ్వారే, మీరు మనస్సుతోటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తలచలేకపోతున్నానంటున్నారు, మాటలతోటి పెరుమాళ్ళ వైభవాన్ని చెప్పలేకపోతున్నామంటున్నారు. మరి ఆ విషయాన్ని మరచి ఎలా ఉండగలరు? మీరు ఉంటే మనసుతోటి ఆ వైభవాన్ని తలచైనా ధరించి ఉండాలి, లేకపోతే ఆ మనసులో ఉండేటటువంటి ఆ ప్రేమని, ఆ ఆర్తని మాటలలో చెప్పైనా ధరించి ఉండాలి. ఆ రెండూ ధరించలేక, ఆ రెండూ చెయ్యక ఎలా ధరించి ఉండగలరు అని ఆళ్వార్లని తమ మనసు ప్రశ్నిస్తే దానికి సమాధానంగా చెప్తున్నారు, ఏజయేనే. ఓ చాపల్యం కలిగినటువంటి మనసా, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను పెరుమాళ్ళని అటు పరిపూర్ణంగా సేవించలేకపోతున్నాను, పెరుమాళ్ళని విడిచి పెరుమాళ్ళ వైభవం మరచి ధరించి ఉండలేకపోతున్నటువంటి నేను ఆ చపల చిత్తంలో ఏం చేస్తున్నానో తెలియట్లేదు. పెరుమాళ్ళు మన కోసం కదా కిడందదోర్ కిడక్కై కండు, ఒక అద్వితీయంగా వచ్చి పెరుమాళ్ళు ఇక్కడ శయనించి ఉండి తన సౌందర్యాతిశయాన్నంతటినీ కూడా దర్శింపచేస్తూ ఉంటే అది సేవించినటువంటి నేను ఏం చెయ్యాలో తోచక పాలు పడక ఏదేదో చేసేస్తున్నాను. ఏజయేనే అన్నట్టుగా చెప్తున్నారు ఈ పాసురంలో. కంగయిల్ పునిదమాయ కావిరి నడువు పాటు పొంగు నీరు పరందు పాயும் பூம்பொழில் அரங்கன் தன்னுள் எங்கள் மால் இறைவன் ஈசன் கிடந்தது ஓர் கிடக்கை கண்டும் ఎంగనం మరుందు వాజ్గేన్ ఏజయేనే. గంగ కంటే కూడా పునీతమైనటువంటిది, పావనమైనటువంటిది కావేరీ నది. ఆ ఉభయ కావేరీ మధ్యలో నడువు పాటు ఆ ఉభయ కావేరీ మధ్యలో శయనించి ఉండి మనకి సేవన కటాక్షిస్తున్నటువంటి ఆ శ్రీరంగనాథుడిని సేవిస్తూ ఉంటే, ఆ ఉభయ కావేరీ మధ్యలో పెరుమాళ్ళు శయనించి ఉంటే పొంగు నీరు పరందు పాయం. కావేరీ నది ఎలా ప్రవహిస్తోందట? పొంగి పొరలేటటువంటి అలలు కలిగినటువంటి కావేరీ నది ఆ శ్రీరంగం అంతా కూడా వ్యాపించి పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలా, ప్రీతి ప్రకర్షతోటి పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి ఆర్తితోటి అక్కడ వరకు శ్రీరంగం చేరేంత వరకు మామూలుగా ఉండేటటువంటి ఆ కావేరీ నది ఎప్పుడైతే శ్రీరంగం చేరుతోందో ఆ ఆనందంతో ఊరకల వేస్తూ పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం కోసం పొంగు నీరు పరందుపాయం, పొంగి ప్రవహించేటటువంటి అలలతోటి ఆ శ్రీరంగం అంతా కూడా తడిపేసి తన ప్రీతి ప్రకర్షణ అంతటినీ కూడా పెరుమాళ్ళ కైంకర్యంలో ఉండేటటువంటి తన ప్రీతిని అంతటినీ కూడా తెలియజేస్తుంది. అలా ఒక మడినే కాకుండా, ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి ఒక మడినే కాకుండా తన అభినవేశాన్ని అంతటినీ కూడా పూర్తిగా తెలియచేసినట్టుగా ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి మడులన్నిటినీ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నేలనంతటినీ కూడా తడిపేసేటట్టుగా పరందు పాయం విశాలంగా ప్రవహిస్తోంది కావేరీ నది. అలా కావేరీ నది ప్రవహిస్తూ ఉంటే ఆ కావేరీ ఉభయ కావేరీ మధ్యలో పెరుమాళ్ళు శయనించి ఉన్నారు అని ఆ శ్రీరంగం యొక్క భోగ్యాతిశయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అలా కావేరీ జలాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటే పూంబొజిల్ అరంగన్ తన్నుల్, ఆ జల సమృద్ధితోటి అక్కడ అనేక పూల తోటలుంటే ఆ పూల తోటలు కలిగినటువంటి అరంగన్ తన్నుల్ శ్రీరంగంలో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అని తెలియజేస్తున్నారు.
பூம்பொழில் அரங்கந்தன்னுள் ஜல సమృద్ధియాలే పొజిల్గళం పూ మారాదే సెల్లమాయెత్తు. ఇలా కావేరీ నది యొక్క జల సమృద్ధి అధికంగా ఉండడం వల్ల పొజిల్గళం అక్కడ ఉండేటటువంటి తోటలన్నీ కూడా పూ మారాదు, అసలు వికసించినటువంటి పువ్వు వాడిపోవటం అంటూ తెలియదు. ఒక పువ్వు పడిపోతే వెంటనే ఆ పువ్వు ఉండేటటువంటి చోటులో మరొక పువ్వు వచ్చేసినట్టుగా పూ మారాదు. అసలు ఈ కాలంలో ఈ పూలు పూస్తాయి, ఆ కాలంలో ఆ పూలు పూస్తాయి అనేటటువంటి తేడా లేకుండా, ఇప్పుడు మల్లెలు ఉన్నాయనుకోండి, అవి కేవలం ఎండాకాలంలోనే పూస్తాయి. కానీ శ్రీరంగంలో అలా కాదట. కావేరీ జలము యొక్క సమృద్ధిగా ఉండడం వల్ల అక్కడ శ్రీరంగంలో నిత్యము మారకుండా మల్లెలు పూస్తూనే, అన్ని కాలాలలో మల్లెలు పూస్తూనే ఉంటాయి. అలా పువ్వు మారాదే, పువ్వులు మారకుండా వికసించినటువంటి పువ్వులు వికసించినట్టుగానే ఉండేటట్టుగా పువ్వులు అనేటటువంటి ఇది ఋతువులు సంబంధించి, కాలములు సంబంధించి పువ్వులు పోయడం కాకుండా నిత్యము అన్ని వేళలా అన్ని పువ్వులు పూసినటువంటి పువ్వులు వాడిపోకుండా నిత్యము ప్రకాశిస్తూ చక్కటి సౌరభాన్నంతటినీ కూడా పనిచేయటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము. ఆ జల సమృద్ధి వల్ల పువ్వులు మారకుండా ఉండేటటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగము అని చెప్తున్నారు. పెరియ పెరుమాళ్ళుடைய సౌకుమార్యత్తుకు అనుకూలமான జల సమృద్ధియేயும் నిత్య వసంతమాన పొజిలయ్యం ఉడయ శ్రమహరమాన దేశం. శ్రీరంగం ఎలాంటిది అంటే ఆ పెరుమాళ్ళకి సౌకుమార్యం, ఎంత సుకుమారులో పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళ సౌకుమార్యానికి అనుకూలంగా ఉండేటటువంటి జల సమృద్ధయం. ఎక్కడైనా కొంచెం వేడి కనుక, ఎండాకాలం కొంచెం వేడి ఎక్కువైపోతే పెరుమాళ్ళు కందిపోతారేమో అన్నట్టుగా ఆ కావేరీ నది తన జలాలన్నిటినీ కూడా తీసుకొని వచ్చేసి ఎప్పుడూ అక్కడ చల్లగా పెరుమాళ్ళ సౌకుమార్యానికి తగినట్టుగా ఎప్పుడూ చల్లగా వాతావరణాన్ని ఉండేటట్టుగా ఉంచేటటువంటి దేశము. ఆయన సుకుమారత్వానికి, సౌకుమార్యానికి తగినట్టుగా ఆ దేశం కూడా ఎప్పుడూ చల్లగా, ఎప్పుడో హాయిగా, ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేటటువంటి వాతావరణమే కలిగినటువంటి దేశము. అలాంటి దేశం. అక్కడ ఉండేటటువంటి తోటల వల్ల, అక్కడ ఉండేటటువంటి జల సమృద్ధి వల్ల పెరుమాళ్ళు ఎంత సుకుమారులో, ఆయన కందిపోకుండా నిత్యము కూడా జల సమృద్ధి, జలములు, అక్కడ ఉండేటటువంటి తోటలు నిత్యము ఆయనకి కైంకర్యం చేస్తూ ఆయన సౌకుమార్యానికి లోటు లేకుండా ఉండేటట్టుగా చూసేటటువంటి దేశము. ఇక ఆ శ్రీరంగంలో ఎలా ఉంటుంది అంటే నిత్యము వసంతమాన పొజిలయం, నిత్యము వసంతంగా ఉంటుందట. మనం ఇదివరకు కూడా చెప్పుకొని ఉన్నాం. రామచంద్రుడికి పట్టాభిషేకం తలపెట్టగానే, దశరథ మహారాజు రామచంద్రుడికి పట్టాభిషేకం తలపెట్టగానే అయోధ్యలో చైత్రమాసం వచ్చేసిందట. చైత్ర శ్రీమాన్ అని వాల్మీకి మహర్షి కొనియాడుతాడు. అంటే రామచంద్రుడికి ఎప్పుడైతే పట్టాభిషేకం చేయాలని మనసులో భావన, దశరథ మహారాజుకి మనసులో భావన కలిగిందో, అయోధ్య అంతా కూడా పుష్పాలతో అలంకరించుకొని సిద్ధపడిపోయిందట రామచంద్రుడి యొక్క పట్టాభిషేకానికి. ఎప్పుడైతే కైకేయి వరములు అడిగి రామచంద్రుడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చిందో, అలా అప్పుడు పుష్ప కిరీటాలన్నిటినీ కూడా ధరించినటువంటి ఆ వృక్షములన్నీ కూడా రామచంద్రుడి ఎడబాటు సహించలేక ఆ పుష్పములన్నీ కూడా రాలిపోయి అవి కూడా శోకంతో నిండిపోయాయా అన్నట్టుగా అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా ఆ 14 సంవత్సరములు రాముణ్ణి విడిచిపెట్టినటువంటి ఆ 14 సంవత్సరములు అసలు పువ్వులే పూయలేదట. మళ్ళీ ఎప్పుడైతే రామచంద్రుడు తిరిగి మళ్ళీ ఆ 14 సంవత్సరాల అరణ్యవాసం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకు చేరుకుంటూ ఉంటే, మళ్ళీ పట్టాభిషిక్తుడు అవడానికి సిద్ధపడుతూ ఉంటే, రామచంద్రుడు వేయించేస్తూ ఉంటే, కాలం కాకపోయినా కూడా ఆ చెట్లన్నీ కూడా, అయోధ్యలో ఉండేటటువంటి చెట్లన్నీ కూడా మళ్ళీ ఆ పువ్వులన్నిటినీ కూడా చక్కగా ధరించి, పళ్ళన్నీ, చెట్లన్నీ, వృక్షములన్నీ కూడా చక్కగా పుష్పించి ఫలాలు సమృద్ధిగా ఉండేటట్టుగా మారిపోయాయట. అలా పెరుమాళ్ళ విశ్లేషాన్ని కేవలం మనమే కాదు, ఆ వృక్షమును సైతం, తిర్యక్కులు, స్థావరములు సైతం పెరుమాళ్ళ యొక్క విశ్లేషాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా శ్రీరంగంలో అక్కడ ఉండేటటువంటి వృక్షములు, తిర్యక్కులు, స్థావరములు అవన్నీ కూడా ఎవరో కాదు,
నిత్యసూరులు ముక్తులు పెరుమాళ్ల వైభవాన్ని అనుభవించడం కోసం ఆ శ్రీరంగంలో ఒక రాయిగా వచ్చి పడి ఉంటారు, ఒక చెట్టుగా వృక్షంగా వచ్చి పడి ఉంటారు. అలా ఆ వృక్షములు కూడా పెరుమాళ్ల కైంకర్యం చేయడం కోసం నిత్య వసంతమాన పొజులయం ఉడయ అక్కడ శ్రీరంగంలో నిత్యము వసంతమే ఉంటుందట. మనకేమో వసంతము చైత్రమాసము వైశాఖ మాసం మాత్రమే వసంత ఋతువు అయితే ఆ శ్రీరంగంలో నిత్యము వసంతం ఉండి ఎప్పుడూ అక్కడ పుష్పములు దొరుకుతూనే ఉంటాయి. అన్ని కాలంలో లభించేటటువంటి పుష్పములు శ్రీరంగంలో నిత్యము దొరుకుతూనే ఉంటాయి. అలా ఉండడం వల్ల శ్రమహరమాన దేశం పెరుమాళ్ళకి చక్కగా ఆయన శ్రమంతా పోగొట్టేటట్టుగా ఆయనకి కైంకర్యం ఒక పక్కన చేస్తూ ఉంటాయి. మనలాంటి భాగవతోత్తములందరూ కూడా వెళ్తే వారికి కైంకర్యం చేస్తూ ఉంటాయి. మనలాంటి సంసారము కూడా వెళ్ళి శ్రీరంగం సేవిస్తే మన శ్రమని కూడా పోగొట్టేటటువంటి అద్వితీయంగా అక్కడ తోటలు ఉంటాయి అని చెప్తున్నారు. పెరుమాళ్ళ ఇప్పటికీ కూడా ఏదైనా చుట్టుపక్కల ఉండేటటువంటి దివ్య దేశాలకి పూలమాలలు గనక పెరుమాళ్ళకి సమర్పించాలి, విశేషంగా పూలమాలలను సమర్పించాలి అంటే అందరూ శ్రీరంగం నుండే ఆ పూలమాలికలన్నిటినీ కూడా అక్కడ ఉండేటటువంటి వారందరూ ఆ పూలమాలికలు తయారు చేస్తే ఆ పూలమాలికలు పట్టుకొని ఇతర చుట్టూతా ఉండేటటువంటి దివ్య దేశాలకు వెళ్ళి అక్కడ పెరుమాళ్ళకి ఈ రోజుకి కూడా అలాగే సమర్పిస్తూ ఉంటారు. ఎందుకు అంటే శ్రీరంగంలో నిత్యము వసంతంగా ఉంటుంది, నిత్యము ఆహ్లాదకరంగా ఉంటుంది, నిత్యము అన్ని రకాల పుష్పములు సమృద్ధిగా దొరికేటటువంటి చోటు కాబట్టి ఇత్తాల్ కోయిలెన్నుడయ పావనత్వము భోగ్యత్వము సొల్లిత్తాయత్తు ఇలా చెప్పడం వల్ల గంగയിൽ పునీతమాయ కావేరి నడువు పాటు పొంగు నీర్ పరందు పాయుం పూంబొజిల్ అరంగంతన్నుల్ అని చెప్పడం వల్ల గంగ కంటే పవిత్రమైనటువంటి కావేరీ నది మధ్యలో పొంగి ప్రవహించేటటువంటి విశాలంగా అన్ని వైపులా కూడా నీటితో చుట్టబడి ఉన్నటువంటి ఆ కావేరీ జలముల సమృద్ధిగా ఉంటే ఆ జల సమృద్ధి వల్ల వికసించినటువంటి పుష్పములు కలిగినటువంటి అనేక తోటలు పూల తోటలన్నీ కూడా ఆ శ్రీరంగాన్ని చుట్టి ఉంటే అలాంటి శ్రీరంగం లోపల పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అని చెప్పడం ద్వారా కోయిల్ అని చెప్పబడేటటువంటి ఆ శ్రీరంగం యొక్క పావనత్వాన్ని ఆ భోగ్యత్వాన్ని చెప్పబడినట్టు అయింది. శ్రీరంగం సేవిస్తే చాలండి, ఆ శ్రీరంగం ఎంత పునీతమైనదో అంత పావనత్వము మనకి కలుగుతుంది. పెరుమాళ్ళని సేవించడానికన్నా ముందే శ్రీరంగంలోకి అడుగు పెడితే చాలు ఆ భోగ్యత్వముతోటి మనకి ఆనందం కలిగిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఆళ్వార్లు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. అలా శ్రీరంగంలోకి చేరిన తర్వాత ఎవరిని సేవిస్తాము అంటే యంగన్ మాల్ అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఆశ్రితర్ పక్కల్ వ్యామోహం ஒரு వడివు కొండార్ పోలే ఇరుక్కై ఆశ్రితుల పట్ల వ్యామోహాన్ని ఒక రాశిగా పోస్తే దానికి ఒక రూపాన్ని కడితే ఒరు వడివు కొండార్ పోలే ఇరుక్కై దాన్ని ఒక రాశిగా పోసి దానికి ఒక రూపాన్ని కలగజేస్తే అక్కడ శయనించి ఉండేటటువంటి దివ్య పెరుమాళ్ళు ఆయన ఆ భక్తుల పట్ల ఉండేటటువంటి వ్యామోహం, భక్తుల పట్ల ఉండేటటువంటి ఆ పిచ్చి అదంతా కూడా ఒక రాశిగా పోస్తే మన శ్రీరంగనాథుడు మన పెరియ పెరుమాళ్ళు అని చెప్తున్నారు. ఎంత పెరుమాళ్ళకి ఎంత వ్యామోహం అంటే ఆయనని ఆశ్రయించినంత వరకు, ఆయనని ఆశ్రయించేటటువంటి అంతవరకు ఆయనే పాటలు పాడతాడు. మనకి చక్కటి భావాలు కలిగించి మనలో ద్వేషాన్ని పోగొట్టి అద్వేషాన్ని కలిగించి ఆభిముఖ్యాన్ని కలిగించి ఆ తర్వాత మన మనసులో శమధమాది ఆత్మగుణాలు కలిగించి తర్వాత ఆచార్యుని కటాక్షించి ఆచార్యుల ద్వారా భగవద్ వైభవం అంతా కూడా తెలుసుకునేటట్టుగా చేసి తద్వారా అర్ధపంచక జ్ఞానాన్ని కలగజేసి తర్వాత పెరుమాళ్ళ పాదాల దగ్గర శరణాగతి చేసేంత వరకు ఆయనే కష్టపడతాడు. అలా ఆశ్రయించిన తర్వాత మనల్ని తీసి నెత్తిన పెట్టుకొని చివరికి పరమపదం ప్రసాదించేటటువంటి వరకు ఆయనే కృషి చేస్తాడు. ఎంత వ్యామోహం కలగకపోతే పాండవులకి దూతగా కూడా పెరుమాళ్ళు వెళ్తారు. ఎంత వ్యామోహం కలగకపోతే ఇంద్రుడికి కోసం బలిచక్రవర్తి దగ్గర యాచనకు కూడా పెరుమాళ్ళు సిద్ధపడతారు. ఎంత వ్యామోహం కలగకపోతే
పెరుమాళ్ళు భక్తుల కోసం ఎన్నో విధాలుగా చేసినటువంటి ఎన్నో పనులు చేసినటువంటి విషయాలు మన పురాణాలలో ఇతిహాసాలలో మనకు ఉన్నాయి. విభీషణుడికి ఇంకా రావణాసుని సంహరించను లేదు, లంకను జయించను లేదు. అప్పుడే విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, విభీషణ నువ్వు లంకకి ఇప్పటి నుంచే రాజువి అని ఎంత వ్యామోహం లేకపోతే పెరుమాళ్ళు ఆ మాటను అంటారు. ఎంత వ్యామోహం లేకపోతే హనుమకి తన సర్వస్వము ఇచ్చి పెరుమాళ్ళు హనుమకి ఆలింగనం చేసుకొని తన సర్వస్వం ఇస్తారు. అలా ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి వ్యామోహము చెప్పలేనటువంటిది. అంత వ్యామోహం కలిగినటువంటి పెరుమాళ్ళు ఆ వ్యామోహం అంతా కూడా ఒక రాశిగా పోసి దానికి ఒక రూపాన్ని కడితే మన పెరియ పెరుమాళ్ళు కదా. అలాంటి ఎంగల్ మాల్ ఎంగల్ మాల్ అని అంటున్నారు. எங்கள் என்று தம்மை போலே பெரிய பெருமாள் பக்கல் ஞஸ்தபரராய் இருப்பரையும் కూటి కొళ్ళుగిరార్. ఎంత వాత్సల్యమో చూడండి ఆళ్వార్లకి, ఎంత ప్రేమో చూడండి, ఎంత దయో చూడండి. ఎన్మాల్ అనడం లేదు, నా యొక్క ఆశ్రిత వ్యామోహమే ఇక్కడ మూర్తిభవించింది అని చెప్పడం లేదు. ఎంగళ్ మాల్ మనందరి యొక్క ఆశ్రిత వ్యామోహమే అక్కడ మూర్తిభవించింది అని మనందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చేసుకున్నారు ఆళ్వార్లు. ఎంగళ్ అని ఒక మాటని శ్రీ సూక్తిని ప్రయోగించడం వల్ల, శ్రీ సూక్తిని అనుగ్రహించడం వల్ల కేవలం ఎన్మాన్ లేకపోతే ఎన్మాలే అని అనుండొచ్చు ఆళ్వార్లు. అలా అనకుండా ఎంగళ్ అని తమలాంటి వారందరినీ కూడా చేర్చుకొని మాకు స్వామి అయినటువంటి వాడు కదా అని ఆళ్వార్ల యొక్క గోష్ఠిలో మనని కూడా చేర్చేసుకొని ఆ విశేషమైనటువంటి పెరియ పెరుమాళ్ళ యొక్క కటాక్షము మనలో చూసి మన మీద మనల్ని చూస్తే పెరుమాళ్ళు మనల్ని కటాక్షిస్తారా? లేదు. తొండరడిప్పడి ఆళ్వారిని ముందుంచుకొని వారి గోష్ఠిలో చేరాము కాబట్టి మనకి కూడా పెరుమాళ్ళు విశేషంగా కటాక్షించేటటువంటి విధంగా ఎంగళ్ మాల్ అంటున్నారు. ఎండ్రు తమ్మై పోలే పెరియ పెరుమాళ్ పక్కల్ ஞஸ்தபரரா இருப்பரையும் కూటిగొళ్ళుగిరార్. తమలాగా పెరియ పెరుమాళ్ళ పట్ల శరణాగతి చేసినటువంటి ஞஸ்தபரரா இருப்பரையும் తమ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ల పాదపద్మముల దగ్గర ఉంచినటువంటి వారందరినీ కూడా చేర్చేసుకొని ఎంగళ్ మాల్ అని అంటున్నారు ఆళ్వార్లు ఇక్కడ. కోయిలిల్ పావనత్వ భోగ్యత్వంగళై కండు సాయందు అరుళినాన్ என்று పేరాయ్ నిరూపిత్తాల్ ఆశ్రిత వ్యామోహమే హేతు. పెరుమాళ్ళు అసలు ఇక్కడ శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉండడం దేనికోసమండి అంటే, నిజంగా పెరుమాళ్ళు ఎక్కడ వేయించేయాలి? విభీషణాళ్వానికి రామచంద్రుడు శ్రీ విభీషణాళ్వానికి ఈ పెరియ పెరుమాళ్ళ యొక్క తిరుమేనిని అనుగ్రహిస్తే, శ్రీ విభీషణాళ్వాన్ని ఈ పెరియ పెరుమాళ్ళ యొక్క అర్చా తిరుమేనిని తీసుకుని వెళ్ళి ఆయన లంకలో ఉంచుకొని ఆరాధించుకోవాలి, ఆయనకి తిరువారాధన సమర్పించుకోవాలి అనేటటువంటి కోరికతోటి శ్రీ విభీషణాళ్వాన్ బయలుదేరితే, పెరియ పెరుమాళ్ళు నేను అక్కడికి రాను, నేను శ్రీరంగంలోనే నిత్య నివాసం చేస్తాను అని శ్రీ విభీషణాళ్వానికి చెప్పి సమాధానపరిచి విభీషణాళ్వాన్ని పంపించేస్తారు. అసలు పెరియ పెరుమాళ్ళు శ్రీరంగంలో ఉండడానికి కారణం ఏమిటండి అంటే, మన అందరం ఏమనుకుంటాము, ఈ శ్రీరంగం అనేటటువంటి కోయిల్ పావనత్వ భోగ్యత్వంగళై కండు సాయందు అరులినా. ఈ శ్రీరంగం ఎంతో పావనమైనటువంటిదండి. ఉభయ కావేరీ మధ్యలో ఉంటుంది ఈ శ్రీరంగము. ఈ శ్రీరంగం భోగ్యంగా ఉంటుంది, ఎక్కడ చూసినా చక్కగా తోటలే, అనేకమైనటువంటి తోటలు కలిగినటువంటి శ్రీరంగం కదా. ఒక పక్కనేమో வண்டினம் முரலும் சோலை மயிலினம் ஆலும் சோலை కొండల్ మీద అడముం సోలై కూలినం కూవం సోలై. అందుకని కదా అండర్కోన్ అమరం సోలై అని చెప్పారు. ఒక పక్కనేమో గండె తుమ్మెదలు చక్కగా తేనెను తాగేటటువంటి తోటలు, ఒక పక్కనేమో నెమళ్ళు వచ్చి నాట్యం చేసేటటువంటి అద్వితీయమైనటువంటి తోటలు, ఒక పక్కనేమో మేఘాలు వచ్చి వాలేటటువంటి తోటలు, ఒక పక్కనేమో చక్కగా కోయిలలు మధురంగా గానం చేసేటటువంటి తోటలు. ఈ తోటలలో ఉండేటటువంటి అతిశయాన్నంతటినీ కూడా చూసి, భోగ్యత్వాన్నంతటినీ చూసి కదా పెరుమాళ్ళు ఇక్కడ నిత్య నివాసం చేస్తున్నారు అని అనుకుంటారేమో. అది కేవలం పేరాయ్
కోయిల్ పావనత్వ భోగ్యత్వంగళై కండు సాయందరులినా నిన్రు పేర. అది పైకి పేరు మాత్రమే అలా వచ్చిందండి. పెరుమాళ్ళు ఇక్కడ ఆ భోగ్యత్వాన్ని ఆ పావనత్వాన్ని చూసి ఇక్కడ నిత్య నివాసం చేస్తున్నారు అని పేరు మాత్రమే కలిగింది. కానీ నిజానికి ఏమిటో తెలుసా? నిరూపిత్తాల్ ఆశ్రిత వ్యామోహమే హేతు. నిజానికి ఆయనని ఆశ్రయించిన అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా పెరుమాళ్ళని ఆశ్రయిస్తే వారి పట్ల ఉండేటటువంటి వ్యామోహమే అక్కడ పెరుమాళ్ళు నిత్య నివాసం చేయడానికి కారణము. మనలాంటి వారందరూ కూడా శ్రీరంగానికి వెళ్ళి పెరుమాళ్ళని సుఖంగా వెళ్ళి సేవించడం కోసమే పెరుమాళ్ళు అక్కడ నిత్య నివాసం చేస్తున్నారు. అదే లంకలో ఎక్కడో ఉంటే రామచంద్రుడైతే రావణాసుడిలో మార్పు తేవడం కోసం ప్రయత్నించడం కోసం రామచంద్రుడు నడుచుకుంటూ అంత దూరం వెళ్ళి ఆయనలో రావణాసుడిలో మార్పు వస్తుందేమో అని ప్రయత్నించాడే తప్ప నిజంగా లంకలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటే మనకు అదృష్టం ఉండేదా? మనం వెళ్ళి శ్రీలంకలో ఉండేటటువంటి పెరియ పెరుమాళ్ళని ఎంత సులభంగా వెళ్ళి సేవించేటటువంటి వారమా? కాదు. ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ రాత్రి రైలు ఎక్కితే పొద్దున్న శ్రీరంగంలో దిగి చక్కగా పెరుమాళ్ళని హాయిగా సుఖంగా సేవించుకోగలుగుతున్నాం. అలా ఆశ్రయించినటువంటి వారి పట్ల ఉండేటటువంటి వ్యామోహం వలనే పెరుమాళ్ళు అక్కడ శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నారు. పైకి ఎలా కనపడుతుంది అంటే శ్రీరంగం చాలా పావనం అయినటువంటి దివ్యదేశం అండి. అక్కడ భోగ్యంగా ఉంటుందండి. అందుకే పెరుమాళ్ళు ఇక్కడ నిత్య నివాసం చేస్తున్నారు అని అనుకుంటారేమో. కాదు. నిజమైనటువంటి కారణం ఏమిటంటే ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి వ్యామోహం వల్లే ఆయన అక్కడ నిత్య నివాసం చేస్తున్నారు అని చెప్తున్నారు. వ్యామోహమేయాయ్ సంబంధమిన్రిక్కే ఇరుక్కై అన్రే. అంటే కేవలం వ్యామోహమే ఉందా అండి ఆయనకి మన పట్ల సంబంధం ఏమీ లేదా అంటే అయ్యో లేకపోవడం ఏమిటండి? ఇరైవన్ మనకి స్వామి అయినటువంటి వాడు ఆయన. ఇవత్తై ఉడయనా ఇరుక్కై. వీటినంతటినీ కూడా ఇవత్తై మనందరినీ కూడా ఉడయనా ఇరుక్కై కలిగినటువంటి వాడు ఆ స్వామి. పెరియ పెరుమాళ్ళు మనందరినీ కూడా తన సొత్తుగా కలిగినటువంటి వారు. సొత్తుని బాగు చేసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ పెరుమాళ్ళదే. కాబట్టి ఆ పెరుమాళ్లే మనని రక్షిస్తూ మనని ఉజ్జీవింపచేసేటటువంటి బాధ్యత పెరుమాళ్ళదే అని చెప్పడం కోసం ఇరైవన్ మనకి స్వామి అయినటువంటి ఆయన ఇక్కడ పెరుమాళ్ళు శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఈసన్ కేవలం స్వామి అయి ఒక సంబంధం ఉంది, ఆయన మన పట్ల వ్యామోహం ఉంది అంటే మనం ఆయన పట్ల ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించచ్చా అండి అంటే కాదు. ఆయన ఈసన్ సర్వేశ్వరుడు, అందరినీ శాసించగలిగినటువంటి వాడు, అందరినీ నియమించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అనుగ్రహిస్తున్నారు. உடையவனான் ஆளும் நியமிக்க சக்தி நன்றியே இறக்கை அன்றிக்கே நல்வழி போக்குகும் க்ஷமனாய் இருக்கை ஸ்னிக்தனாய் பிராப்தனாய் శక్తినాయ్ ఇరుక్కమవన్ ఎంగై. కేవలం సంబంధం ఉంది, ఆయన మనకి స్వామి, మనం ఆయనకి సొత్తు, ఆయనకి మన పట్ల వ్యామోహం ఉంది. ఇవన్నీ ఉంటే సరిపోతుందా అండి? ఆ నిత్యానుభవం, నిత్య కైంకర్యం ప్రసాదించేటటువంటి శక్తి కూడా పెరుమాళ్ళకి ఉండాలి కదా అని సందేహిస్తారేమో. ఆయన ఈశ్వరుడు, అంతటినీ కూడా శాసించేటటువంటి వాడు. ఉడయవనాన్ ఆలుం నియమిక్క శక్తిని నియమించేటటువంటి శక్తి లేదా ఆయన దగ్గర అంటే కాదు. మనందరినీ ఒక నల్వజి, ఒక మంచి మార్గంలో పెట్టడం కోసం, పోక్కుం క్షమనాయిరుక్కం, మనని అందరినీ కూడా ఒక మంచి మార్గంలో ఉంచడం కోసం క్షమ కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, స్నిగ్ధనాయ్ స్నేహం కలిగినటువంటి వాడు. మనం చేసేటటువంటి దోషాలన్నిటినీ చూసి వీడిని ఇంకా నేను బాగు చేయలేను అని అనుకోడు ఆ స్వామి. మనలో దోషాలు చేసినా కూడా ఆ దోషాలన్నిటినీ కూడా క్షమించేటటువంటి గుణం కలిగినటువంటి స్వామి.
క్షమించి స్నిగ్ధనాయ్ మనకి స్నేహితుడుగా ఉండి, ఎలా అయితే స్నేహితుడు మన మంచి ఎప్పుడూ కోరుకుంటూ మనని ఒక చక్కటి మార్గంలో వెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉంటారో, అలా పెరుమాళ్ళు కూడా మనకి స్నిగ్ధరాయ్ మన పట్ల స్నేహాన్ని కలిగి ఉండి మనని మంచి దారిలో ఉంచేటట్టుగా చేస్తారు. ప్రాప్తనాయ్ ఆయనే పొందబడేటటువంటి వాడిగా వేంచేసి ఉంటాడు. అంటే ఆయనని ఆశ్రయించి పొందవలసినటువంటి ఫలం ఏమిటి అంటే ఆయననే ఫలంగా పొందేటటువంటి ఆ స్థితిలో ఆయన అంత భోగ్యంగా భోగ్యాతిశయంలో పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. మరి ఇదంతా చేయడానికి శక్తి కావాలి కదండి అంటే శక్తినా ఇరుక్కమవన్, గొప్ప శక్తి కలిగినటువంటి స్వామి. ఎంత శక్తి కలిగినటువంటి స్వామి అంటే నిత్య సంసారులమైనటువంటి మనల్ని తీసి నిత్య సూర్యులతో సమానంగా ఉంచేటటువంటి శక్తి కలిగినటువంటి స్వామి. తన ఒక్క సంకల్పంతో నిత్య సంసార విషయాల్ని అనుభవిస్తూ ఎన్నో అనుభవించినా కూడా ఎంత అనుభవించినా తొలగనటువంటి మేరు పర్వతంలా ఉండేటటువంటి పాపాలు చేసుకున్నటువంటి మనందరినీ కూడా ఆ పాపాలన్నిటినీ కూడా మన దుఃఖాన్నంతటినీ కూడా తొలగించి ఈ జీవుణ్ణి నిత్య సూర్యులతోటి సమానంగా ఉంచి నిత్య కైంకర్యాన్ని ప్రసాదించేటటువంటి శక్తి కలిగినటువంటి స్వామి అని చెప్పడం కోసం ఈసన్ అందరినీ శాసించేటటువంటి స్వామి. గుణత్రయవస్యత్తై తవిర్తు నిత్యానుభవం పన్ను தேர கொண்டு போக நினைத்து வாத்சல்ய பிரேரிதனாய் வந்து தன்னுடைமையை தன் கருத்திலே నడుత్తుగైగాక కిడక్కిరపడి గుణత్రయ వశ్యత్తై తవిరుత్తు. మనందరం ఎలా ఉంటాము? సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఆ 3 గుణముల యొక్క మిశ్రమంతో కలిసి ఉంటుంది. ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతసేపు కూడా ఆ 3 గుణములు కలయిక వల్ల మన ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఆ 3 గుణముల్లో రజస్సును తమస్సు అనేటటువంటి గుణాలు పూర్తిగా తొలగించి కేవలం శుద్ధ సత్వం అనేటటువంటి గుణం మనలో కలిగేటట్టుగా పెరుమాళ్ళు కటాక్షించి నిత్యానుభవం పన్ను దేశత్తేరు కొండు పోగ నినైతూ నిత్యము పెరుమాళ్ళని సేవించి నిత్యానుభవం నిత్యము ఆనందాన్ని పొందేటట్టుగా ఆ దేశానికి చేరి పరమపదం చేరి అక్కడ జీవుడు సుఖంగా ఉండేటట్టుగా చేయడం కోసం పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాత్సల్య ప్రేరితనాయ్ వందు తన్నుడయమై ఉడమమై తన్ కరుత్తిలే నడుత్తుగైగాక కిడక్కిరపడి. పెరుమాళ్ళు ఇలా పడుకొని ఉండటం ఎందుకండి అంటే ఆ వాత్సల్యపూరితమైనటువంటి తన సంకల్పం. ఏం సంకల్పం? ఈ జీవులలో ఉండేటటువంటి అహంకార మమకారాలకు కారణమైనటువంటి ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని పూర్తిగా నశింపచేసి కేవలం సత్వగుణాన్ని పెంపొందించి వారు నిత్యానుభవం చేసేటట్టుగా వారిని తీర్చిదిద్దాలి అనేటటువంటి సంకల్పం. ఆ సంకల్పం ఎలా కలుగుతుంది పెరుమాళ్ళకి అంటే వాత్సల్య ప్రేరితనాయ్, వాత్సల్యం వల్ల ఈ జీవులందరినీ కూడా దిద్దుబాటు చేయాలి అనేటటువంటి తన సంకల్పానుగుణంగా తన శరీరాన్ని తన తిరుమేనిని అక్కడ పెరుమాళ్ళు చక్కగా అక్కడ అలా సైనించి ఉండి తన తిరుమేనిని తన సంకల్పానికి అనుగుణంగా ఉంచి పెరుమాళ్ళు అక్కడ సైనించి ఉండి మనకి పెరుమాళ్ళు కటాక్షిస్తున్నారు అని చెప్తున్నారు. తన సంకల్పమైనటువంటి జీవుల్ని దిద్దుబాటు చేయడం అనేటటువంటి సంకల్పానికి అనుగుణంగా తన తిరుమేనిని చక్కగా అక్కడ శయన తిరుక్కోలంలో తన తిరుమేనిని కటాక్షిస్తూ పెరుమాళ్ళు అక్కడ శయనించి ఉన్నారు, తిరువరంగంలో శయనించి ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి పెరుమాళ్ళు మన కోసమే కదా శయనించి ఉన్నారు అని మనం ఎప్పుడైతే మనం మనసులో తలచి మనం ఈ సంసారంలో పడేటటువంటి పాటలన్నీ కూడా పడుతూ ఒకరోజు పెరుమాళ్ళ కటాక్షంతో పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి భావన కలిగి శ్రీరంగం ఎప్పుడైతే చేరుతామో ఆ చేరే అంతసేపు మన మనసులో ఎలాంటి భావనలు కలుగుతాయి? మనం పడేటటువంటి దుఃఖానంతటినీ కూడా పెరుమాళ్ళకు చెప్పుకోవాలి. మనకి కోరుకోవాల్సినటువంటి కోరికలన్నీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నవించుకోవాలి అనేటటువంటి మనసుతోటి మనం ఇంటి నుండి బయలుదేరి శ్రీరంగానికి బయలుదేరుతాం. శ్రీరంగం చేరేంత వరకు కూడా మన మనసులో ఇవే భావనలు ఉంటాయి. పెరుమాళ్ళ దగ్గర ఇవి కోరుకోవాలి, పెరుమాళ్ళ దగ్గర అవి విన్నవించుకోవాలి అనేటటువంటి భావనలతోనే శ్రీరంగం చేరుతాం. కానీ ఎప్పుడైతే ఆ శ్రీరంగంలో అడుగు పెడతామో
చక్కటి గాలులు, చక్కటి మలయమారుతాలన్నీ కూడా వచ్చి మన మనసుని తీర్చిదిద్దుతాయి, మన మనసుని మార్చేస్తాయి. అప్పటి వరకు సంసార తాపంతో, సంసారంలో ఉండేటటువంటి విషయాలతోటి నిండిపోయినటువంటి మనసు, మన పిల్లలు బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, మనకి ఇంకా ఐశ్వర్యం కలగాలి, మనకి ఉండేటటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి, మనం పెరుమాళ్ళ దగ్గర ఇవన్నీ విన్నవించుకోవాలి అనే భావనలు ఉన్నటువంటి ఆ జీవుడు ఎప్పుడైతే శ్రీరంగంలోకి అడుగుపడతాడో అప్పుడు ఈ పూంబొజిల్ అని చెప్పినట్టుగా అక్కడ ఉండేటటువంటి ఆ తోటలలో ఉండేటటువంటి ఆ పువ్వుల నుండి వచ్చేటటువంటి ఆ పరిమళంతో వీచేటటువంటి గాలి, ఒక 3 గాలులు మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే మనం శ్రీరంగంలో అడుగు పెడతామో ఈ భావనలతోటి, ఏ భావనలతోటి, ఈ సాంసారిక విషయాలతోటి నిండినటువంటి భావనలతో కలిగినటువంటి మనస్సుతోటి ఎప్పుడైతే శ్రీరంగంలోకి అడుగు పెడతామో ఒక 3 మలయమారుతాలు మనని తాకి మనకి ఉపశమనాన్ని కలగజేస్తాయి. ఒక మలయమారుతమేమో పొంగునీర్ పరందు పాయం పూంబొజిల్ అని చెప్పబడినట్టుగా ఆ తిరువరంగంలో ఉండేటటువంటి ఆ తోటల నుండి ఒక చల్లటి కావేరీ నది మీద నుంచి వచ్చేటటువంటి ఒక చల్లటి మలయమారుతము ఆ తోటల మీద నుండి ప్రవహిస్తూ ఆ తోటలలో ఉండేటటువంటి ఆ సంపంగి పువ్వుల యొక్క సువాసని కూడా మేళవించుకొని ఆ కావేరీ నది నుండి వచ్చేటటువంటి ఆ చల్లని మలయమారుతం ఆ సంపంగ పూల సౌరభంతో ఎప్పుడైతే మన శరీరాన్ని తాకుతుందో అప్పటి వరకు మనం శరీరంతో పడినటువంటి ఆ శ్రమంతా కూడా మర్చిపోతాం. పెరుమాళ్ళని సేవించడానికి ఎక్కడో దూర ప్రదేశాల నుంచి శ్రమపడి శ్రీరంగం చేరుకున్నటువంటి ఆ జీవులందరికీ కూడా వారు పడినటువంటి ఆ శారీరక శ్రమ, ఆ కావేరీ నది ఆ అలల నుండి ప్రవహించేటటువంటి ఆ చల్లటి గాలి అక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి తోటల మీద నుండి వీస్తోందేమో ఆ తోటలలో ఉండేటటువంటి ఆ సంపంగ పూల యొక్క పరిమళంతో కలిసినటువంటి ఆ గాలి ఎప్పుడైతే ఆ సంపంగి పూల యొక్క సౌరభంతో ఉండేటటువంటి ఆ మలయమారుతం మన శరీరాన్ని తాకుతుందో మన శరీరానికి పడినటువంటి శ్రమంతా కూడా మర్చిపోతాం. కేవలం శరీరానికి ఉండేటటువంటి శ్రమ మర్చిపోతే సరిపోతుందా? మన మనసులో ఉండేటటువంటి శ్రమ కూడా పోవాలి కదా. అందుకే పొంగునీర్ పరందుపాయం, ఆ కావేరీ నది నుండి వచ్చేటటువంటి ఆ చల్లటి మలయమారుతము నంబెరుమాళ్ల మీద నుండి కూడా వీస్తూ వస్తుందట. ఆ మలయమారుతం ఒకసారి పెరుమాళ్ల సన్నిధిలోకి వెళ్ళి ఆ నంబెరుమాళ్ల మీద నుండి ఒకసారి మన వైపు వస్తూ ఉంటే నంబెరుమాళ్లు ధరించినటువంటి చందన పరిమళం ఆ సౌరభంతో ఆ మలయమారుతం కలిసి ఆ చందన పరిమళంతో కలిసినటువంటి నంబెరుమాళ్ళ మీద నుండి వచ్చినటువంటి ఆ చందన పరిమళంతో కలిసినటువంటి ఆ సౌరభం ఎప్పుడైతే మనల్ని వచ్చి తాకుతుందో అప్పుడు మన మనసులో ఉండేటటువంటి ఆ భావజాలం అంతా పెరుమాళ్ళని దగ్గర ఈ కష్టాలు చెప్పుకోవాలి, పెరుమాళ్ళ దగ్గర అవన్నీ కోరుకోవాలి అనేటటువంటి ఆ సాంసారిక విషయ చాపల్యం అంతా కూడా సమసిపోయి నంబెరుమాళ్ళ యొక్క కటాక్షంతో ఆయన శరీరానికి ధరించినటువంటి ఆ చందన పరిమళంతో కూడినటువంటి ఆ మలయమారుతం ప్రభావంతో మన మనస్సు కూడా శ్రమని తీరి హాయిగా ఒక చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉంటుందట. అప్పుడు ఆ జీవుడు ఒక పక్కనేమో తన శారీర శ్రమకి ఉపశమనం కలిగింది, ఒక పక్కనేమో చందనపు పరిమళం నంబెరుమాళ్ల తిరుమేని నుండి వచ్చినటువంటి ఆ చందన పరిమళమేమో మనసుకి హాయిగా, మనసులో ఏ భావనలు లేకుండా కేవలం పెరుమాళ్ళనే తలుచుకునేటట్టుగా చేస్తూ ఉంటే ఆ జీవుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాడు. మూల సన్నిధిలోకి వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈ సౌరభాలతో అక్కడే ఉండిపోతే మనం మరి వెళ్ళి పెరుమాళ్ళని సేవించాలి కదా. మరి ఆ పెరుమాళ్ళని ఎలా సేవిస్తాము అంటే ఇంకొక మలయమారుతం బయలుదేరుతుందట. పొంగునీర్ పరందుపాయం, ఆ కావేరి ఎగిసిపడేటటువంటి అలలు కలిగినటువంటి ఆ కావేరి నది నుండి ఒక చక్కటి మలయమారుతం బయలుదేరి పెరుమాళ్ళ తిరుమేని మీద నుండి ఆ మలయమారుతం సాగుతుందట. ఎప్పుడైతే పెరుమాళ్ళ తిరుమేనిని తాకి ఆ మలయమారుతం మన వైపు వస్తోందో వెంటనే పెరుమాళ్ళు ధరించినటువంటి తిరుత్తుజాయి మాలలు, ఆయన వక్షస్థలంలో తిరుత్తుజాయి మాలలు ఉంటాయి, ఆయన కిరీటానికి తిరుత్తుజాయి మాలలు ధరించి ఉంటారు. కాబట్టి ఆ తిరుత్తుజాయి పరిమళ సౌరభంతో ఆ చల్లటి మలయమారుతం వచ్చి ఈ జీవుణ్ణి తాకితే ఆ మలయమారుతం ఈ జీవుణ్ణి ఆ తిరుత్తుజాయి పరిమళంతో కట్టేసి
ఈడ్చుకొని వెళ్ళి ఆ పెరియ పెరుమాళ్ళ దగ్గర పాదాల దగ్గరికి ఆ పెరియ పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి మూల సన్నిధి వరకు చేరుస్తుందట. అలా ఒక పక్క నుండి తోటల నుండి వచ్చేటటువంటి ఆ సంపెంగ పూల సువాసనలతోటి కూడి ఉన్నటువంటి ఒక మలయమారుతమేమో మన శారీరక శ్రమని పోగొడుతూ నంబెరుమాళ్ళు ధరించినటువంటి చందన పరిమళం ఎక్కడున్నా చివరి వరకు, శ్రీరంగం చివరి వరకు ఆ పరిమళం వ్యాపిస్తుంది. కాబట్టి నంబెరుమాళ్ళు ధరించినటువంటి ఆ చందన పరిమళం యొక్క మలయమారుతం మన మానసిక వికారాలన్నిటినీ కూడా తొలగించి దానికి ఉపశమనం కలిగిస్తూ ఉంటే, తిరుత్తుజాయి మాలల యొక్క సౌరభం, పెరియ పెరుమాళ్ళు ధరించినటువంటి తిరుత్తుజాయి మాలల యొక్క సౌరభంతో కలిసినటువంటి మలయమారుతం మనల్ని ఈడ్చుకొని వెళ్ళి పెరుమాళ్ళ సన్నిధిలో మనల్ని పడేస్తే, అక్కడ ఉన్నటువంటి ఆమోద స్తంభాలను పట్టుకొని మన పక్కన ఉండేటటువంటి భాగవతోత్తములందరినీ కూడా మనం పట్టుకొని, చేతులు పట్టుకొని ఆ పెరుమాళ్ ఒకసారి ఆ ఎదురుగుండా ఉండేటటువంటి సన్నివేశాన్ని చూస్తే మనకి ఏమి కనపడుతుంది అంటే, కిడందదోర్ కిడక్కై, అద్వితీయంగా శయనించి ఉండేటటువంటి రంగనాథుడు యొక్క తిరుమేని సౌందర్యం అంతా చూడగలుగుతాం. అలా ఎంతో అద్వితీయంగా ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళ సౌందర్యాన్ని ఆమోద స్తంభాలను పట్టుకొని పక్కనున్నటువంటి భాగవతోత్తములందరినీ కూడా చేతులు పట్టుకొని సేవిస్తూ ఉంటే మనసు మరచిపోయి ఉండగలదా? మనసులో ఈ ముద్ర పడిపోకుండా ఆ సౌందర్యం అంతా, అతిశయం అంతా మనసులో దూరి మన మనసుని వశం చేసుకోకుండా ఉండగలదా చెప్పండి అని అడుగుతున్నారు ఆళ్వార్లు. కిడందదోర్ కిడక్కై కీచొన్న ఆత్మగుణంగలై విస్మరిత్తు కీడై అజగిలే అగప్పట్టదు. ఇక్కడెక్కడైనా మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడైనా పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలు గుర్తుకొచ్చాయా? ఏదే లేదు. ఆయన సౌందర్యం అంతా కూడా కీషొన్న ఆత్మగుణంగలై విస్మరిత్తు. ఒక్కసారి పెరుమాళ్ళని అలా సేవిస్తే ఆయన ఆశ్రితుల పట్ల వ్యామోహం కలిగినటువంటి వాడని, ఆయన ఈసన్ సర్వేశ్వరుడని, ఆయన ఇరైవన్ ఆయన స్వామి అని, ఆయనకు ఉండేటటువంటి ఆ కళ్యాణ గుణములన్నీ కూడా మర్చిపోతాం. ఆ పెరుమాళ్ళ యొక్క సౌందర్య అతిశయంలో కళ్యాణ గుణములన్నీ కూడా మర్చిపోయి కీడై అజగిలే అగప్పట్టదు. ఆయన సౌందర్యం పడుకుని ఉండేటటువంటి ఆ సౌందర్యం అనేటటువంటి ప్రవాహంలో మనం కొట్టుకుపోవడమే తప్ప, ఆ ప్రవాహంలో పడి చిక్కుకుపోయి అక్కడే అలమటిస్తూ ఉండటమే, దాన్ని అనుభవిస్తూ ఉండటమే తప్ప ఇంకొక స్థితి ఉండదు అంటున్నారు. నిత్తల్ ఇరుత్తల్ సైదారాగిల్ మరక్కలామిరే. ఓని పెరుమాళ్ళు కూర్చొని ఉండి సేవ సాయిస్తూ ఉంటేనో, నిల్చొని ఉండి సేవ సాయిస్తూ ఉంటేనో ఆయనని మర్చిపోయి ఉండగలము. కానీ ఇక్కడ నాటిల్ అజగియరార్ ఇరుప్పార్కు నిత్తల్ ఇరుత్తల్ செய்வது పోదు అజగు తోత్త సాయందాల్ తోత్తువదు వైరూప్యమే ఇరుక్కుం. పెరుమాళ్ళు ఇక్కడ పడుకొని సేవ సాయిస్తూ ఉన్నారు. అలా పడుకొని అద్వితీయంగా సేవ సాయిస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని మరిచిపోయి ఉండగలమా? కూర్చొని సేవ సాయిస్తూ ఉన్నా, నిల్చొని సేవ సాయిస్తూ ఉన్నా లేనటువంటి ఆ అందము పడుకొని సేవ సాయిస్తూ ఉంటే ఎంతో భోగ్యంగా ఉంది. లోకంలో కొంతమంది కూర్చొని ఉంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, నిల్చొని ఉంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ పడుకొని ఉంటే వారిలో ఉండేటటువంటి వికారములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ పెరుమాళ్ళ విషయంలో అలా కాదట. ఆయన కూర్చొని ఉన్నప్పుడు కన్నా, నిల్చొని సేవ సాయిస్తున్నప్పుడు కన్నా, ఆయన పడుకొని ఉన్నప్పుడు సేవ సాయిస్తూ ఉంటే ఆ అందం భోగ్యాతిశయంగా ఎంతో గొప్పగా ఉంటుంది ఆ విషయము అంటున్నారు. ఈ విషయத்தில் సాయందు పోదాదు అజగుం ఇణంగుం మధు. పెరుమాళ్ళు పడుకొని శయనించి సేవ సాయిస్తూ ఉంటే ఆయనలో ఉండేటటువంటి ఆ అందం అనేటటువంటిది ద్విగుణం బహుగుణం అన్నట్టుగా ఎన్నో వేల రెట్లు పెరిగిపోయి ఎంతో భోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ విషయం ఎవరు చెప్పారండి అంటే, శ్రీమాన్ సుఖసుప్త పరంతప ఎన్నక్కడవదిరే. సీతమ్మ తల్లి చెప్పినట్టుగా శ్రీమాన్ సుఖసుప్త. పెరుమాళ్ళు శయనించి ఉన్నప్పుడు ఆయన శ్రీమాన్ ఐశ్వర్యంతో కనిపిస్తున్నారు. పెరుమాళ్ళు ఏం ఐశ్వర్యంతో?
అందమనేటటువంటి అజగు అనేటటువంటి ఐశ్వర్యంతో రామచంద్రుడు వెలిగిపోతున్నాడు. సీతమ్మ తల్లి ఒడిలో పడుకున్నటువంటి రామచంద్రుడిని సేవిస్తూ సీతమ్మ తల్లి పొంగిపోతోంది. ఎందుకు అంటే పెరుమాళ్ళు ఎప్పుడు కూర్చున్నప్పటికన్నా నిల్చొని ఉన్నప్పటికన్నా పెరుమాళ్ళు శయనించి ఉన్నప్పుడు ఆ పెరుమాళ్ళలో ఉండేటటువంటి ఆ సౌందర్యం అనేటటువంటిది కొన్ని వేల రెట్లు కొన్ని కోట్ల రెట్లు అధికంగా ప్రకాశిస్తూ శ్రీమాన్ ఆ ఐశ్వర్య సమృద్ధితోటి అంతా కూడా పెరుమాళ్ళు చక్కగా వెలిగిపోతూ ఉంటే, గొప్ప ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటే అలా సుఖంగా పడుకున్నటువంటి రామచంద్రుణ్ణి చూసి, ఆ తేజస్సుతో నిండి ఉన్నటువంటి ఆ రామచంద్రుణ్ణి చూసి సీతమ్మ తల్లి తన మనసు పారేసుకొని శ్రీమాన్ సుఖసుప్త పరంతప అని అనుగ్రహించింది. అలా రామచంద్రుడి యొక్క వైభవం అంతా ఇంత కాదు. మనం అలా ఆమోద స్తంభాలు పట్టుకొని పెరుమాళ్ళని భాగవతోత్తముల సాయం పట్టుకొని పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే రామచంద్రుడు ఆ రోజు విశ్వామిత్రుడు మహర్షికి ఎలా అయితే పడుకొని సాయిస్తే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ఆ విశ్వామిత్ర మహర్షి పడుకున్నటువంటి రామచంద్రుణ్ణి ఎలా అయితే సేవించారో అలా మనం నంబెరుమాళ్లలో ఆ అందాన్ని పడుకున్నటువంటి అందాన్ని సేవించవచ్చు. రామచంద్రుడు కోదండాన్ని పట్టుకొని శివధనుర్భంగం వేళలో కోదండాన్ని పట్టుకొని ఆ శివధనస్సుని విరుస్తున్నప్పుడు ఆ కోదండాన్ని పట్టుకొని చక్కగా నిల్చున్నట్టుగా సొగసుగా నిల్చున్నటువంటి ఆ అందాన్ని రామచంద్రుడు ఆ రోజు ఎలా అయితే చూపించాడో ఆ అందాన్నంతటినీ కూడా నంబెరుమాళ్లలో చూడొచ్చు. రామచంద్రుడు భరతాళ్వాన్ రామచంద్రుణ్ణి మళ్ళీ తిరిగి అయోధ్యకు తీసుకురావడం కోసం చిత్రకూటం వెళితే ఆ చిత్రకూటంలో పర్ణశాల దగ్గర రామచంద్రుడు ఒక గట్టు మీద కూర్చొని ఉంటే ఆ సన్నివేశాన్ని చూస్తున్నటువంటి భరతాళ్వానికి గొప్ప తేజస్సుతో ప్రకాశంతో ఆ జటలు ధరించి నారచీరలు ధరించి గొప్ప ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి రామచంద్రుడు ఎంతైతే అందంగా ఎంతైతే సౌందర్యంతో భరతాళ్వానికి ఆ రోజు కటాక్షించారో ఆ అందాన్ని అంతటినీ కూడా నంబెరుమాళ్లలో చూడొచ్చు. వానరులు రాక్షసులు విభీషణాళ్వాను అక్కడ ఉన్నటువంటి వానరులందరి యొక్క మనసులు దోచేసేటట్టుగా ఒక 3 రోజులు ప్రాయోపవాసం చేస్తూ దర్భల మీద రామచంద్రుడు శయనించి ఉండి ఆ తన సౌందర్యాన్నంతటినీ కూడా ఒక పక్కన సముద్రానికి చూపుతూ ఒక పక్కన వానరులకి చూపుతూ అక్కడ ఉన్నటువంటి శ్రీ విభీషణాళ్వానికి తన సైనకాలిక సౌందర్యాన్నంతటినీ కూడా రామచంద్రుడు చూపించినటువంటి ఆ అందాన్ని మనం నంబెరుమాళ్లలో చూడొచ్చు. కన్నయ్యని ఒక చిన్న ఉయ్యాలలో కన్నయ్యని ఉంచి యశోద మాణిక్యం గట్టి వైరమిడై కట్టి అని దాలి పాడుతూ కన్నయ్య పడుకున్నటువంటి సౌందర్యాన్నంతటినీ యశోదాదేవి అనుభవించినటువంటి ఆ అందమంతా కూడా పెరుమాళ్లలో చూడొచ్చు. గోవర్ధనగిరి ఎత్తుతున్నప్పుడు స్వామి ఒక కాలుని చక్కగా పక్కకు పెట్టి చిటికన వేలతో గోవర్ధనగిరి ఎత్తి ఒక 3 భంగిమలలో పెరుమాళ్ళు నిల్చొని ఆ గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఆ నిల్చొని సాయించినటువంటి ఆ సౌందర్యాన్ని కృష్ణయ్య సాయించినటువంటి ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా పెరుమాళ్లలో చూడొచ్చు. గోదమ్మ తల్లి ఆండాళ్ తల్లి అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా వచ్చి సింహాసనం మీద కూర్చొని మేము ఎందుకు వచ్చామో మాకు మా విషయం అడగాలి అంటే ఆ కన్నయ్య వచ్చి కృష్ణ పరమాత్మ వచ్చి సింహాసనం మీద కూర్చొని ఆ విషయాన్ని అడిగినప్పుడు ఆ సింహాసనం మీద కూర్చొని సేవ సాయించినటువంటి ఆ అందమంతా కూడా పెరుమాళ్లలో చూడొచ్చు. అలా అన్ని సౌందర్యాలను ఒకేసారి మన అందరి చేత కూడా అనుభవింపచేస్తారు పెరుమాళ్ళు. అలా భాగవతోత్తములతో కలిసి ఆమోద స్తంభాలు పట్టుకొని పెరుమాళ్ళ శ్రీరంగనాథుడిని సేవిస్తే ఈ సౌందర్యాలన్నీ కూడా ఒక రాశిగా పోసినట్టుగా ఆ విశేష సందర్భాల్లో పెరుమాళ్ళు అనుగ్రహించినటువంటి ఆ సేవలన్నీ కూడా ఒక్కచోటే సేవించుకునేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఎలాంటి సైనకాలిక సౌందర్యం అట ఓర్కిడక్కై ఒక అద్వితీయమైనటువంటి సైనకాలిక సౌందర్యం. అటు పూర్తిగా పడుకున్నట్టుగా కాదు, ఇటు పూర్తిగా వెల్లకిలా పక్కకి పడుకున్నట్టుగా కాదు, వెల్లకిలా పడుకున్నట్టుగా కాదు, ఏదో తన పాదాలను చూపిస్తూ తన పాదాలే మనకి రక్షకము అని ఒక శ్రీహస్తంతో చూపిస్తూ ఒక శ్రీహస్తంతో తన ముడిని చూపిస్తూ నేనే పరాత్పరుడు అని తన తిరుముడిని చూపిస్తూ మనందరికీ కూడా మనం ఎలా పరమాత్మని చేరుకోవాలి తానే ఉపాయము అన్నట్టుగా చూపిస్తున్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి శయనించి ఉండేటటువంటి ఆ సైనకాలిక సౌందర్యం కదా. అందుకే ఓర్కిడక్కై ఒక అద్వితీయమైనటువంటి శయనమది అని చెప్తున్నారు.
ஓர் கணித்தோ மல்லாந்தோ கண்வளரந்து అరుళిగిరదు என்று తేరియాద పడిరుక్కుం. అలా పూర్తిగా పక్కకి పడుకున్నట్టుగా కాదు, పూర్తిగా వెళ్ళకిలా పడుకున్నట్టుగా కాదు. అదొక అద్వితీయమైనటువంటి భంగిమలో పెరుమాళ్ళు శయనించి ఉంటారు. అలా శయనించి ఉండి మనకి తమ అందాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా దర్శింపచేస్తున్నటువంటి పెరుమాళ్ళు. అలాంటిది ఓర్ కిడందై అంటున్నారు. ఎలా ఉంటుందట ఆ శయనకాలిక సౌందర్యము అంటే, మన ఆళ్వార్లు ఆచార్యులు ఎంతో భోగ్యంగా, ఆ అద్వితీయం ఏమిటండి, అంత అద్వితీయంగా ఉండేటటువంటి ఆ సౌందర్యం ఏమిటి పెరుమాళ్ళు పడుకున్నప్పుడు అంటే, అలా పెరుమాళ్ళు శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ళు అలా పడుకున్నటువంటి ఆ విశేషాన్ని ఆళ్వార్ ఆచార్యులు ఎంతో భోగ్యంగా మనకు అనుగ్రహించారు. ఆళ్వార్లందరూ కూడా పెరియ పెరుమాళ్ళు ఎలా శయనించి ఉన్నారు శ్రీరంగంలో అంటే, ఒక మేఘంలా పెరియ పెరుమాళ్ళు సేవించి ఉన్నారండి అని చెప్తారు. ఒక పెద్ద సముద్రంలా పెరియ పెరుమాళ్ళు సేవించి ఉన్నారండి అని చెప్తారు. ఒక సముద్రం ఎలా అయితే నీల రంగుతోటి జలమంతా కూడా, సముద్రంలో ఉన్నటువంటి జలాలన్నీ కూడా ఒక చోటికి చేరిస్తే అది అంత నీల వర్ణంలో చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, పెరుమాళ్ళు కూడా నల్లటి వర్ణంలో అంత ఆహ్లాదంగా మనకి సేవ సాగిస్తూ ఉంటారు. మరి ఆ సముద్రంలో, ఎక్కడైనా సముద్రంలో తామర పూలు వికసిస్తాయా? తామర పూలు ఎప్పుడూ కూడా సముద్రంలో వికసించవు. తామర పూలు ఎప్పుడూ కూడా మంచినీటి కొలంలో వికసిస్తాయి. కానీ ఈ సముద్రం అద్వితీయమైనటువంటి, ఓర్ కిడక్కే అన్నారు కదా, ఒక అద్వితీయమైనటువంటి సముద్రం అండి. ఈ సముద్రంలో తామర పూలు కూడా వికసిస్తాయి. ఏమిటి ఆ తామర పూలు అంటే, పెరియ పెరుమాళ్ యొక్క తిరువడే ఆ వికసించినటువంటి తామర పువ్వులు. మరి ఆ సముద్రంలో సుడులు ఉండాలి కదండి. ఏమిటి ఆ సుడులు ఉంటాయి కదండి. మరి ఆ సుడిగుండాలు కూడా మనం పెరియ పెరుమాళ్లలో సేవించచ్చా? చక్కగా సేవించవచ్చు. పెరియ పెరుమాళ్ యొక్క తిరునాభి ఆ అందంతో కూడి ఉన్నటువంటి ఆ సుడిగుండాలు అని చెప్తారు. మరి సముద్రంలో అలలు ఉండాలి కదండి. ఆ అలలను మనం సేవించచ్చా అంటే హాయిగా సేవించవచ్చు. పెరియ పెరుమాళ్ళు ధరించినటువంటి పీతాంబరంకి ఉండేటటువంటి ఆ కుచ్చుళ్ళే ఆ సముద్రంలో ఉండేటటువంటి అలలు అని మన పూర్వాచార్యులు అనుగ్రహిస్తారు. మరి ఆ సముద్రంలో విలువైనటువంటి రత్నాలు ముత్యాలు ఉంటాయి కదండి. అవన్నీ కూడా మనం పెరియ పెరుమాళ్లలో సేవించచ్చా అంటే సేవించవచ్చు. ఆ పెరియ పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ ముత్యాల సరాలే ఆ సముద్రంలో ఉండేటటువంటి ముత్యాలు. ఆ సముద్రంలో ఎలా అయితే విలువైనటువంటి రత్నాలు ఉంటాయో, ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క వక్షస్థలంలో ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మి విలువ కట్టలేనటువంటి ఒక గొప్ప రత్నం. ఆ సముద్రంలో ఉండేటటువంటి రత్నం పెరియ పెరుమాళ్ళ యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉండేటటువంటి పెరియ పిరాటియే ఆ సముద్రంలో ఉండేటటువంటి అత్యంత విలువ కట్టలేనటువంటి రత్నములు అని చెప్తారు. మరి ఆ సముద్రంలో చేపలు ఉండాలి కదండి. ఈ సముద్రంలో కూడా చేపలు ఉంటాయా? అదిగో ఆ తిరునేత్రములే, పెరియ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములే భోగ్యాతిశయంగా అటు ఇటు నిత్యము కదులుతూ ఆ చివరి నుండి ఈ చివరికి నిత్యము ప్రయాణం చేస్తూ తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరినీ కటాక్షించడం కోసం నిత్యము అటు ఇటు తిరుగుతూ ఉండేటటువంటి ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములే ఆ సముద్రంలో ఉండేటటువంటి జలచరములు అని ఆ పెరియ పెరుమాళ్ళని ఒక అద్వితీయమైనటువంటి సముద్రంతో పోలుస్తారు ఆళ్వార్లు. ఇంకొక పూర్వాచార్యులైనటువంటి పరాశర భట్టర్ అనేటటువంటి స్వామి ఆ పెరియ పెరుమాళ్ళని ఒక తామర తటాకంలో పోలుస్తూ ఉంటారంట. తామర పూలతో నిండి ఉన్నటువంటి ఒక తటాకంగా పోలుస్తారు. ఆయన తిరువడి, ఆ పెరియ పెరుమాళ్ యొక్క తిరువడి వికసించినటువంటి 2 తామర పూలు ఆ తిరువడి, ఆ పెరియ పెరుమాళ్ యొక్క శ్రీహస్తము వికసించినటువంటి 2 తామర పువ్వులు. పెరియ పెరుమాళ్ యొక్క వక్షస్థలంలో తల్లి వేయించేసి ఉంటుంది. ఆ తల్లి ఎక్కడ వేయించేసి ఉంటుంది? తామర పువ్వులో వేయించేసి ఉంటుంది. కాబట్టి అదొక వికసించినటువంటి తామర పువ్వు వక్షస్థలం దగ్గర సేవించుకోవచ్చు. ఆ 2 తిరునేత్రములు వికసించినటువంటి తామర పువ్వులు యొక్క పత్రముల్లా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా చక్కగా ఒక తామర పువ్వుని సేవించుకోవచ్చు. ఆ తిరుముఖ మండలం అంతా కూడా ఒక చక్కటి గొప్పగా వికసించినటువంటి తామర పువ్వులా ఉంటుంది. కాబట్టి అదొక తామర పువ్వుగా చెప్తూ ఉంటారు. అలా పెరియ పెరుమాళ్ళని అంతటినీ కూడా సేవిస్తే ఒక తామర తటాకంలా ఉంటుందండి. పెరియ పెరుమాళ్ళని సేవించినట్టు, తామర తటాకాన్ని సేవించినట్టుగా ఉంటుంది అని చెప్తారు. అది ఒక అద్వితీయమైనటువంటి శయనము. ఓర్ కిడక్కై అని చెప్పడంలో ఆ అద్వితీయత ఏమిటండి అంటే, అంత గొప్ప విశేషంగా పెరుమాళ్ళు
అంత సౌందర్యంగా పెరుమాళ్ళు ఏం చేసి ఉంటారు, అది కదా అందులో ఉండేటటువంటి అద్వితీయత అని చెప్తారు. ఇవర్గల్ తాన్ నిన్రరు అరుళగిరనాగిల్ నిలయార్ నిన్రార్ ఎన్బర్గల్ ఇరుక్క కండాల్ పిరాన్ ఇరుందమై కాట్టినీర్ ఎన్బార్గల్. పెరుమాళ్ళు నించొని సేవ సాయిస్తూ ఉంటే నిలయ్యార నిన్రాన్, పెరుమాళ్ళు గొప్పగా నించొని ఏం చేసి సేవ సాయిస్తున్నారు అని ఆళ్వార్లు చెప్తారు. అది కూర్చొని సేవ సాయిస్తూ ఉంటే పిరాన్ ఇరుందమై కాటినార్, పెరుమాళ్ళు ఉపకారం చేసేటటువంటి ఆ పెరుమాళ్ళు కూర్చొని సేవ సాయిస్తున్నారు అని చెప్తారు. అదే పడుకొని సేవ సాయిస్తుంటే ఏమని చెప్తారు, కిడందదోర్ కిడక్కై. నిల్చొని ఉంటే మామూలుగా నిల్చొని సేవ సాయిస్తున్నారని చెప్పి, కూర్చొని సేవ సాయిస్తున్నారు అని చెప్పి, పడుకొని సేవ సాయిస్తున్నారు, శయనించి సేవ సాయిస్తున్నారు అన్నప్పుడు ఎలా చెప్పాలి, శయనించి సేవ సాయిస్తున్నారని మామూలుగా చెప్పాలి. అలా చెప్పకుండా కిడందదు ఓర్ కిడక్కై, అద్వితీయంగా పెరుమాళ్ళు శయనించి సేవ సాయిస్తున్నారు అని ఒక అద్వితీయమైనటువంటి పదము ఏ స్థితిలో పెరుమాళ్ళకి ఆ పదముని కూరుస్తారు అంటే శయనించి ఉండేటటువంటి తిరుక్కోలానికి మాత్రమే ఆ అద్వితీయము అనేటటువంటి పదాన్ని ఆళ్వార్లందరూ కూడా దాన్ని వాడారు. కాబట్టి పెరుమాళ్ళు శయనించి ఉండేటటువంటి ఆ స్థితి ఎంతో భోగ్యమైనటువంటిది. అలాంటి ఒక గొప్ప మనకి సేవ మనకి ఆ శ్రీరంగంలో కలుగుతుంది కదా, పెరుమాళ్ళు కటాక్షిస్తున్నారు కదా, ఆ సేవని చూసి ఆ అద్వితీయమైనటువంటి ఆ అందాన్ని చూసి మన మనసు మర్చిపోయి ఉండగలదా చెప్పండి, మీరే చెప్పండి అని అంటున్నారు. కండుం ఎంగనుం మరందు వాజ్గేన్ ఇవ్విషయత్తే కండు అనుభవిప్పదర్కు మున్బాగిల్ మరక్కవు మాం. పోనీ ఈ విషయాన్ని అనుభవించకముందు ఇలా ఎవరైనా చెప్తూ ఉంటే ఆ అనుభవం చెప్పినప్పుడు అంతసేపు మనం ఆ అనుభవాన్ని అనుభవిస్తాం. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత చెప్పిన విషయాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ వెళ్ళి కన్నులారా ఈ అందాన్ని చూసినటువంటి వారు మరుపనేటటువంటిది ఉంటుందా? ఆయనను చూడక ముందు ఆయన గురించి ఎన్ని విషయాలు విన్నా అవి మర్చిపోవచ్చేమో, కానీ కళ్ళారా ఒకసారి ఆయనను చూసి అనుభవించిన తర్వాత ఆయన సౌందర్యాన్ని ఆ స్థితిని మర్చిపోవడం అనేటటువంటిది ఉండదు. కండనుభవిత్త పిన్బు ఇనితానెన్న ప్రకారత్తాలే మరుపదు. కణ్ అనుభవిత్త పిన్బు ఇని తాన్యన్ ప్రకారత్తాలే మర్పదు. ఇలా కళ్ళారా ఆయనను అనుభవించిన తర్వాత ఏ విధంగా ఆయనను మర్చిపోగలము చెప్పండి మీరే అంటున్నారు. వాజ్గేన్ ఈ విషయత్తే విట్టుపోయి మన్నలై ముక్కవో. ఏమిటి ఈ విషయాన్ని విడిచిపెట్టి ఇంత అద్వితీయంగా పెరుమాళ్ళు సేవ సాయిస్తూ ఉంటే ఆ విషయాన్ని విడిచిపెట్టి వెళ్ళి మట్టి తినమంటారా? ఇంత గొప్పగా పెరుమాళ్ళు సేవ సాయిస్తుంటే ఆ విషయాన్ని విడిచిపెట్టి సంసారంలో విషయాల పట్ల ప్రాకులాడమంటారా అన్నట్టుగా మట్టి తినమంటారా అని అక్కడ వాడుకగా ఉండేటటువంటి ఒక నానుడి. అంత గొప్ప విషయాన్ని విడిచిపెట్టి మట్టు తినమంటారా అన్నట్టుగా అంత భోగ్యంగా పెరుమాళ్ళు సేవ సాయిస్తుంటే ఆయనని విడిచిపెట్టి నా మనసు ఎలా సంసారిక విషయంలో పోగలదు? అలా సంసార విషయంలో పోగలదా? అలా వెళ్ళి మట్టి తినగలదా? తినదు కదా అంటున్నారు. అనుభవిత్తాల్ మరక్కవన్నాదు. ఒక్కసారి అనుభవించి చూడండి, కళ్ళతో చూడటం కాదు, పెరుమాళ్ళని ఒక్కసారి మనసారా అనుభవించి చూడండి, అప్పుడు మరుపు అనేటటువంటిది రాదు. మరందాల్ పురంబు ధరిక్కవన్నాదు. మరచిపోతే ఇక ఈ శరీరం ధరించి ఉండదు, ఈ ఆత్మ ధరించి ఉండలేదు అని చెప్తున్నారు. అలా మరచి ఒక్కసారి పరిపూర్ణంగా పెరుమాళ్ళని అనుభవిస్తే మరుపు అనేటటువంటిది రాదు. మరుపు అనేటటువంటి పొరపాటును వస్తే ఇక ధరించి ఉండలేము మనము అంటున్నారు. ఏజయేనే నానో అత్యంత చపలనాయ్ కిట్టినాల్ అనుభవిక్క మాట్టేన్ పిరందనాల్ ధరిక్క మాట్టేన్. నేను ఎలాంటి వాడిని అంటే అత్యంత చాపల్యం కలిగినటువంటి వాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనుభవించండి అని ఆళ్వారిని పంపిస్తూ ఉంటే ఆ కంటి నుండి ఆనంద అశ్రువులు కలుగుతున్నాయి, శరీరం అంతా శిథిలమైపోతోంది, మనసు కరిగి ప్రవహించేస్తోంది, పూర్తిగా అనుభవించలేకపోతున్నారు ఆళ్వారిని పెరుమాళ్ళని. పోనీ ఆళ్వారిని ఇంత ఇలా అయిపోతున్నారు, కొంచెం దూరంగా తీసుకొచ్చేద్దామా ఆళ్వారిని అంటే దూరంగా తీసుకొస్తే ధరించలేదు, ప్రాణాలు విడిచిపెట్టేసే అంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దగ్గరగా ఉన్నా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, దూరంగా ఉంటే ధరించి ఉండలేకపోతున్నారు. ఏజయేన్
ఏజయేనే. ఈ చాపల్యం చేత ఏం చేస్తున్నానో తెలియడం లేదు అంటున్నారు. మున్పు ఇతర విషయంగా అగప్పట్టు శిథిలరాయిరుప్పార్. ఇంతకు ముందు పెరుమాళ్ళను సేవించడానికి ముందు ఈ సంసారిక విషయాల పట్ల వాటిలో చిక్కుకుపోయి శిథిలమైపోయి ఉన్నాను. ఇప్పుడు భగవద్ విషయத்தில் అగప్పట్టు పురంబు కాల్వాంగ మాటార్. ఇప్పుడేమో భగవద్ విషయంలో ఈడుపడి ఉండి నా కాలు వెనక్కి తీసుకోలేకపోతున్నాను. అంటే భగవంతుని యొక్క వైభవాన్ని తెలిసిన తర్వాత, భగవంతుని యొక్క సౌందర్య అతిశయాన్ని అనుభవించిన తర్వాత దాని నుండి వెనక్కి రాలేకపోతున్నాను. అన్రు కర్మత్తాలే వంద శైథిల్యం ఇన్రు విషయ వైలక్షత్తాలే వంద శైథల్యం. ఆ పెరుమాళ్ళని అనుభవించడానికన్నా ముందు, సేవించడానికన్నా ముందు ఉండేటటువంటి ఆ శిథిలమైపోవడం దేనివల్ల అంటే మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల ఆ విషయాలన్నీ, సంసారంలో ఉండేటటువంటి ఆ గొడవలన్నీ భరించలేక నీరసం వచ్చేసి శిథిలమైపోతున్నాం. అది కర్మ వల్ల కలిగేటటువంటి శైథల్యం. అది మనం చేసుకున్నటువంటి ప్రారంధం వల్ల కలిగేటటువంటి నీరసం, మనం చేసుకున్నటువంటి ప్రారంధం వల్ల కలిగేటటువంటి దుఃఖం. ఇప్పుడేమో విషయ వైలక్షత్తాలే వంద శైథల్యం. ఆ విషయం ఎదురుగుండా పెరుమాళ్ళని సేవించేటటువంటి విషయం పరమ భోగ్యమైంది కాబట్టి ఆ విషయంలో ఉండేటటువంటి వైలక్షణ్యం వల్ల కలిగేటటువంటి శైథల్యం, దానివల్ల నేను శిథిలమైపోతున్నాను అని ఆళ్వార్లు ఈ పాసురంలో ఎంతో భోగ్యంగా ఆ పెరుమాళ్ళ యొక్క ఆ వైభవాన్ని అంతటినీ కూడా మనకి తెలియచేస్తూ, ఆ పెరుమాళ్ళని ఇలా అనుభవించినటువంటి వారు దాన్ని విడిచిపెట్టి ఎవరైనా ఉండగలరా అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. కంగయిల్ పునీతమాయ కావిరి నడువు పాటు పొంగు నీర్ పరందు పాயும் பூம்பொழில் அரங்கந்தன்னுள் எங்கள் மால் இறைவன் ஈசன் கிடந்தது ஓர் கிடக்கை கண்டும் யங்கனம் மருந்து வாழ்கேன் ஏழையேனே ஏழையேன் ஏழையேனே. தொண்டரடிப்படி ஆழ்வார் திருவடிகளே சரணம்.